కిసాన్ పథకం లబ్ధిదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాని మోడీ ఈ పథకం కింద 19వ విడతగా మొత్తం 22,000 కోట్లను రేపు విడుదల చేయనున్నారు. బీహార్లోని భాగల్పూర్లో జరగనున్న ఒక కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని ఈసారి భాగల్పూర్ను వేదికగా ఎంచుకున్నారు. రైతులకు ఏటా ఒక్కో విడత చొప్పున 2,000 రూపాయలు 3 విడతల్లో 6,000 రూపాయల సాయం అందించే పీఎం కిసాన్ పథకాన్ని కేంద్ర సర్కార్ 2019 ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభించింది. ఇప్పటి వరకు సుమారు 11 కోట్ల మంది రైతులకు 18 వాయిదాల్లో 3.46 లక్షల కోట్లను మోడీ ప్రభుత్వం చెల్లించింది. ఈ పథకం ప్రారంభించి 6 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకొని 19వ విడత నిధుల విడుదల కోసం రేపటి తేదీని ఎంచుకున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం నాడు దేశవ్యాప్తంగా 731 కృషి విజ్ఞాన్ కేంద్రాల్లో కిసాన్ సమ్మాన్ సమారోహ్ కార్యక్రమం నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాంలో రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి అవగాహన కల్పించనున్నారు. కేంద్ర సర్కార్ ఏటా డిసెంబర్, మార్చ్, ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్ మధ్యలో 2,000 చొప్పున పీఎం కిసాన్ పథకం కింద చెల్లిస్తుంది. తొలి విడతలో 6,324.24 కోట్లతో స్టార్ట్ అయి ఈ పథకం 18వ విడత వచ్చేసరికి 20,665.17 కోట్లకు చేరింది. 2024 ఆగస్టు, నవంబర్ మధ్యకాలంలో రిలీజ్ చేసిన 18వ విడతలో ఏపీలో 41,22,499 మందికి 836.31 కోట్లు, తెలంగాణలో 30,77,426 మందికి 627.46 కోట్లు రిలీజ్ చేశారు.